హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, తెలంగాణలో 6 గ్యారంటీల అమలుకైతే కాంగ్రెస్ గవర్నమెంట్ అయితే సిద్ధమవుతున్న విషయం అయితే మీకు తెలిసిందే. అయితే ఇందుకోసం ప్రజాపాలన దరఖాస్తు పేరుతో ఇప్పటికే అప్లికేషన్ ఫామ్ను అయితే సైతం సీఎం రేవంత్ రెడ్డి అయితే రిలీజ్ చేశారు. మొత్తం 5 గ్యారంటీలకు ఒకే అప్లికేషన్ ఫామ్ను అయితే రూపొందించారు. ఫ్రెండ్స్, గురువారం నుండి అయితే దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. అయితే దరఖాస్తుల స్వీకరణకు వచ్చే నెల జనవరి 6 వరకు అయితే గడువు అయితే ఉంది. ఫ్రెండ్స్, టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. అయితే రాష్ట్రంలో ఇప్పటికే 89 లక్షలకు పైగా రేషన్ కార్డులు ఉన్నప్పటికీ ఇంకా లక్షలాది మంది అయితే రేషన్ కార్డుల కోసం అయితే ఎదురు చూస్తున్నారు. అయితే కేవలం రేషన్ కార్డు ఉంటేనే ప్రభుత్వ పథకాలు అందుతాయన్న ప్రచారంతో లక్షలాది మంది ఈ గందరగోళంలో అయితే ఉన్నారు. ఫ్రెండ్స్, అయితే దీనిపై సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే ఒక క్లారిటీ అయితే ఇచ్చారు. రేషన్ కార్డు ఉంటేనే పథకాలు అమలు అవుతాయని ఈ ఒక ప్రెస్ మీట్లో అయితే చెప్పడం జరిగింది. రేషన్ కార్డుతోనే ఈ పథకాలు అనేది అమలు చేస్తామని. అయితే తమ ప్రభుత్వం రేషన్ కార్డులు మంజూరు చేస్తుందని, రేషన్ కార్డులో జారీ అనేది నిరంతర ప్రక్రియ అని అయితే చెప్పడం కూడా జరిగింది. సో ఈ విషయంలో ప్రజలు ఇబ్బంది పడాల్సిన అయితే పని లేదు ఫ్రెండ్స్. సో ఎందుకంటే రేషన్ కార్డు లేకున్నా ప్రస్తుతం పథకాల కోసం దరఖాస్తు చేసుకోవచ్చని, దరఖాస్తు చేసే టైంలో అయితే ఎక్కడైతే రేషన్ కార్డు వివరాలు ఆ ఫామ్లో ఫిల్ చేస్తామో ఆ ప్లేస్లో రేషన్ కార్డు లేదని అయితే రాయాలని అయితే చెప్తున్నారు. సో ఎటువంటి టెన్షన్ పడాల్సిన అవసరం లేదు ఫ్రెండ్స్. సో నేను చూపిస్తాను ఆ ఫామ్లో ఎక్కడ మీరు కొత్త రేషన్ కార్డు లేని వారు ఏ ప్లేస్లో రాయాలనేది మీకు ఆ అప్లికేషన్ ఫామ్లో నేను చూపిస్తాను. అయితే ఎవరికైతే రేషన్ కార్డు లేదో, ఎవరైతే కొత్త రేషన్ కార్డు కోసం ఎదురు చూస్తున్నారో వారు ఈ పథకాలకు అప్లై చేసుకోవాలనేది అయితే చాలామందికి డౌట్ ఉంది కదా. సో సీఎం గారు అయితే క్లారిటీ అయితే ఇచ్చారు. ఇక్కడ కుటుంబ వివరాల దగ్గర ఇక్కడ దరఖాస్తు ఇంటి పేరు, స్త్రీ పురుషుడు, ఎస్సీ ఎస్టీ, పుట్టిన తేదీ, ఆధార్ నెంబరు ఇట్లా రాస్తాం కదా. ఇక్కడ 6th కాలంలో రేషన్ కార్డు నెంబర్ అని ఉంది. అంటే సో రేషన్ కార్డు ఉన్న వాళ్ళైతే ఇక్కడ రేషన్ కార్డు నెంబర్ అని రాస్తారు. సో ఇప్పుడు రేషన్ కార్డు లేని వారైతే ఈ రేషన్ కార్డు నెంబర్ దగ్గర రేషన్ కార్డు లేదు అని అయితే ఇక్కడ రాయమని అయితే సీఎం చెప్పడం జరిగింది. సో ఇక్కడ ఈ ప్లేస్లోనే రేషన్ కార్డు లేదు, కొత్త రేషన్ కార్డు కోసం దరఖాస్తు అని రాసినా పర్లేదు, లేకపోతే రేషన్ కార్డు నెంబర్ ఈ ప్లేస్లో మాకు రేషన్ కార్డు లేదు అని అయితే ఇక్కడ ఫిల్ చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ ఫిల్ చేసి ఇక్కడ మిగతా పథకాలకు మీరు ఏ పథకానికి అర్హులో ఆ పథకాలు అనేది టిక్ పెట్టుకొని మీరు అక్కడున్న అధికారికి అయితే మీరు అందజేయవలసిందిగా ఈ గవర్నమెంట్ అయితే చెప్పింది. సో టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. రేషన్ కార్డు లేకుంటే ఈ పథకాలకు అప్లై చేసుకోవచ్చా లేదని టెన్షన్ అయితే అవసరం లేదు. సో ఇక్కడ ఈ ప్లేసులో అయితే ఈ రేషన్ కార్డు నెంబర్ దగ్గర అయితే రేషన్ కార్డు లేదు అని అయితే ఫిల్ చేసి అక్కడ మిగతా పథకాలకు టిక్ మార్క్ ఇచ్చేసి మీరు అక్కడ ఉన్న అధికారికి అయితే ఇవ్వవలసిందిగా సీఎం గారు చెప్పడం జరిగింది. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా వీడియో వస్తే లైక్ చేయండి. కొత్త వాళ్ళు చూస్తే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అయితే కొంతమందికి ఈ వీడియో ద్వారా కొత్త రేషన్ కార్డులు లేని వారు ఈ పథకాలు అప్లై చేసుకోవచ్చా లేదా అనే వాటికైతే కొంచెం క్లారిటీ వచ్చిందని అయితే నేను అనుకుంటున్నాను. సో ఈ వీడియో మీకు ఎంతో కొంత యూజ్ఫుల్ అయితే లైక్ చేయండి. ఇంకా తెలియని వారికి అయితే ఈ వీడియో అనేది రికమెండేషన్ అవుతుంది మీరు లైక్ చేయడం వల్ల. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.